VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా లింగంపల్లికి చెందిన వైఎస్ జగన్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ కుమార్ మంగళవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం తిరుమలగిరి శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 50 దేవాలయాలను దర్శించుకున్నాని, అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో దేవాలయాన్ని సందర్శించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మంచి మనసున్న నాయకుడు జగనన్న రెండోసారి సీఎం కావాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు జగనన్నకు ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరిగినది. తెలంగాణలో ఉన్న దేవాలయాలలో 101 కొబ్బరికాయ కొట్టుకుంటూ 10,100 కొబ్బరికాయలు కొట్టి జగనన్న రెండోసారి సీఎం కావాలని మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 101 కొబ్బరికాయలు కొట్టుకుంటూ జగనన్న రాబోయే రోజులలో దేవుళ్ళ ఆశీస్సులు జగనన్నకు ఉండాలని చెప్పి, జగనన్న అధిక మెజార్టీతో రాబోయే రోజుల్లో గెలవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అన్న మొట్టమొదటిసారి జగ్గైపేట నుంచి ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు అన్న ఎమ్మెల్యేగా గెలుస్తూ 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గెలిపించి అధిక మెజార్టీ జగనన్నకు రావాలని చెప్పేసి మొకాళ్ళ పైన ఎక్కి దేవుని మొక్కుకోవడం జరిగింది. జగనన్నకు దేవుళ్ళ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మొక్కుకోవడం జరిగినది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో టిడ్కో గృహాల నిర్మాణ ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులతో సమావేశమైన ఆయన టిడ్కో గృహాల నిర్మాణ పనులు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను త్వరితగతిన అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా నిర్ణయించిన గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
స్లాబ్స్ అయిపోయింది, వాల్స్ వచ్చేసి ఇక్కడికి కూడా మొత్తం వచ్చేసింది. ఒక ప్రముఖ బ్యాంకు ఉద్యోగి మోతే గోపిరాజు తమ వద్ద నగదు పెట్టుబడిగా తీసుకుని వెనక్కి అడిగితే కాల్మనీ వేధింపులు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బాధితులు శంకర సాయి, నిమ్మగడ్డ తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో శంకర సాయి మాట్లాడుతూ మోతే గోపిరాజు ప్రెస్ క్లబ్ వేదికగా తనపై చేసిన కాల్మనీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనది వడ్డీ వ్యాపారం కాదని బంగారం విడిపించే నిమిత్తం లావాదేవీలు నిర్వహించే వాళ్లమని ఆయన స్పష్టం చేశారు. గోపిరాజు ఒక ప్రైవేట్ బ్యాంకులో 25,000 జీతానికి పనిచేసే ఉద్యోగి అని, గోల్డ్ వెండర్షిప్ వ్యాపారం నిమిత్తం తమ వద్ద లావాదేవీలు జరిగాయని శంకర సాయి వివరించారు. సుమారు 138 మంది కస్టమర్ల అకౌంట్ల ద్వారా గోపిరాజు తమతో లావాదేవీలు నడిపారని, అందులో 38 మంది కస్టమర్లకు సంబంధించిన 96 లక్షల నగదును గోపిరాజు తన సొంత ప్రయోజనాలకు మళ్లించుకున్నారని ఆయన ఆరోపించారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు శంకర ఫల్గుణ సాయి నరేన్, శంకర సాయి అంటారండి. నేను పేరు నిమ్మగడ్డ తిరుపతిరావు గారండి. మేము ప్రెస్ నోట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అండి, మొన్న మోతే గోపిరాజు అనే వ్యక్తి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మేమేదో అతనికి ఏదో కాల్మనీకి డబ్బులు ఇచ్చాము, మాకేదో 1,96,00,000 కట్టాడు, నేను 96 లక్షలు తీసుకున్నాను, దాని నిమిత్తం నేను 1,96,00,000 కట్టాడు, నన్ను అధిక వడ్డీకి వేధిస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది వాళ్ళ వల్ల, ఇవన్నీ చెప్పారండి. ఇవన్నీ అవాస్తవాలండి. ఎందుకంటే అసలు మా వ్యాపారమే వడ్డీ వ్యాపారం కాదు. నా వ్యాపారం వచ్చి నాది క్యాటరింగ్ ఫీల్డ్, కన్సల్టెన్సీ ప్లస్ గోల్డ్ డీలింగ్ చేసే సర్వీస్ ఛార్జ్ అండి. నాది సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. నేను కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్తో టైప్ అయి ఉంటాను. వాళ్ళకి ఎవరికైనా గోల్డ్ నిమిత్తం మీకు ఇలా ఆల్రెడీ ఆన్లైన్లో యాడ్లు వస్తూ ఉంటాయి కదండి, ఎవరైనా గోల్డ్ మీకు ఏమన్నా విడిపించుకోవాలా, మీ కొనుక్కోవాలా అంటే ఆ సెక్టర్ అలా విడిపించి వాళ్ళకి వేరే చోట పెట్టి రుణమో సర్వీస్ ఛార్జ్ తీసుకునే బిజినెస్ అండి. ఇతను ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ వాళ్ళ కస్టమర్లకు డబ్బులు వేయించి ఆ డబ్బుల్ని అతను దుర్వినియోగం చేసి ఆ డబ్బులతో అతను జల్సాలు చేసి మేమేదో వడ్డీకి ఇచ్చామంటున్నానండి. వడ్డీకి తీసుకునే 25,000 జీతం చేస్తూ వడ్డీకి తీసుకునే స్థాయి అతనిది కాదు. మేము ఇవ్వడానికి మేము పిచ్చోళ్ళం కాదు. ఎవరికైనా వడ్డీకి మనం ఇస్తున్నామంటే అతని ఇన్కమ్ ఏంటి అనేది 100 లావాదేవీలు చూస్తాం. ₹1,00,000 ఇవ్వాలన్నా అలాంటి 96 లక్షలు బ్లైండ్గా ఎవరు ఇవ్వరండి. అండ్ మోరోవర్ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా వెళ్ళి మేమేదో చెక్కులు తీసుకున్నాం, నోట్లు తీసుకున్నాం అని చెప్తున్నాడండి. మేము ఇంటికి వెళ్ళి తీసుకుని చెక్కుల మాట మేము అడిగాం, మా డబ్బులు ఎప్పుడు ఇస్తారని. అతనే నేను కొన్ని రోజులు ఇస్తానంటే నాకు అప్పుడు దాకా నీది ప్రూఫ్ లేదు కదా, నీ చెక్కులు ఇవ్వమంటే నా చెక్కులు లేవు, మా ఆవిడ చెక్కులు తీసుకెళ్ళండి అని వాళ్ళ ఆవిడ చెక్కులు ఇచ్చాడు. ఒక గంటలో వచ్చి నా చెక్కులు ఇచ్చి మా ఆవిడ చెక్కులు తీసుకెళ్తా అన్నాడు. ఇదండి జరిగింది. అంతేగాని మేమేమి దౌర్జన్యంగా అసలు విచిత్రం ఏంటంటే మాకు అసలు ఒక్క నోటు కూడా రాసివ్వలేదు, మేము నోటు కూడా రాయించుకోలేదు. కానీ అతను మేము నోట్లు ఏదో రాశాను అంటున్నాడు. మాకు నోట్లు రాసినట్టు ఏదైనా రికార్డెడ్ ప్రూఫ్ ఏదైనా ఉంటే చూపించమనండి. మేమైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా చెక్కులు ఇచ్చిన ఆడియో రికార్డు నా దగ్గర ఉంది. అండ్ ఇంకోటి అండి, మేము కాల్ మనీకి తిప్పట్లేదు అని అతనే రికార్డెడ్ ప్రూఫ్గా చెప్పిన మెసేజ్ ఉందండి. ఇక్కడ ఉంటుంది చూడండి. నేనేం కాల్ మనీకి తిప్పడం లేదు. నెక్స్ట్ డేటు January 12, 2026 అతని ఫోన్ నెంబరు. మేము అడిగిన క్వశ్చన్ చూడండి, మీరు గోల్డ్ కోసం అని అన్నారని మనీ అరేంజ్ చేశాము, అంతేకాని ఇంట్రెస్ట్ రొటేషన్ కోసం అంటే అరేంజ్ చేసే వాళ్ళమే కాదు. ఇది రికార్డెడ్ ప్రూఫ్ అండి. మీకు చెక్ ఈ అకౌంట్ స్టేట్మెంట్ 138 మందికి వేయించాడండి. జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2025 దాకా మొత్తం 138 మందికి వేయించాడండి. ఈ 138 మందిలో ఈ మార్క్ చేసి ఉన్నాయి చూసారండి, ప్లాన్డ్గా ఈ మార్క్ చేసి ఉన్నాయన్నీ అతను ఏం చేశాడంటేనండి, ఈ కస్టమర్ నుంచి అతను కొట్టించుకొని అతని నుంచి నా అకౌంట్ కొట్టాడండి. నా అకౌంట్ కొట్టి అదంతా 1,96,00,000 కట్టానని చెబుతున్నాడండి. వాస్తవం ఏంటంటే ఒకవేళ అలాంటి ట్రాన్సాక్షన్లు చేసినా కానీ మాకు ఇచ్చింది 1,06,00,000 మాకు కూడా కాదు, నాకు. ఈ కస్టమర్లు, నేను కొట్టిన కస్టమర్లు, ఆ కస్టమర్ల నుంచి అతను ఎంచుకున్న డబ్బులు 79 లక్షలు ఉన్నాయండి. అంటే నాకు ఎంత ఇచ్చినట్టండి? 1,06,00,000లో 79 లక్షలు చేస్తే ఎంత ఇచ్చినట్టండి? 27 లక్షలు. నాకు ఇంకా రావాల్సింది ఎంత అండి? 96 లక్షల్లో 27 లక్షలు చేస్తే నాకు ఇంకా 70 లక్షల దాకా రావాలి.
నా డబ్బులు అతను ఏంటంటేనండి మా అందరి దగ్గర మా ఇద్దరు లాంటి వాళ్ళే ఓ 15 మంది 21 రోజులుగా చేపట్టిన ధర్నా కార్యక్రమం విరమిస్తున్నామని, మా సమస్యలకు మంత్రి లోకేష్ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ప్రకటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బరోతు రమేష్ మాట్లాడుతూ తాము గత 21 రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహాధర్నా కార్యక్రమం ఫలితాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సమయం కేటాయించి సుమారు 15 నిమిషాల పాటు సమస్యలను పూర్తిగా విన్నారని, పెండింగ్ లో ఉన్న సబ్సిడీలు మరియు ఇతర బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారని రమేష్ తెలిపారు. రావాలి 100% సబ్సిడీ, రావాలి 100% సబ్సిడీ, ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ, రావాలి 100% సబ్సిడీ, రావాలి 100% సబ్సిడీ, ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. 21 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరూ కూడా మాకు రావాల్సిన బకాయిల కోసం, సబ్సిడీ ఇన్సెంటివ్స్ కోసం కంటిన్యూగా ధర్నాలు చేసుకుంటా పోయాము. దాని ఫలితంగా ఈరోజు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మాకు ఆయన గారు వేరే కార్యక్రమాల్లో ఉండి కూడా మమ్మల్ని అక్కడ పిలిపించుకొని మాతో స్వయంగా 15 నిమిషాలు టైం కేటాయించి మా యొక్క సమస్యలను అడగడం, మేము మా యొక్క సమస్యలు, మేము పడుతున్న ఇబ్బందులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని ఆయన అడగడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిమాణంగా భావిస్తున్నాము. లోకేష్ గారు మా వినతి పత్రం అందుకున్న వెంటనే మీకైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాను, మీకు రావాల్సిన సబ్సిడీలు, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను, నాకు కొంత సమయం ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. దానికి నా ఉద్యమ నమస్కారాలు. నా పేరు ఆర్ఎన్ రాజా, ఎంఎస్ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ కడప జిల్లా కార్యదర్శి. మేము దాదాపు 2022 నుంచి 2026 వరకు రావాల్సిన బకాయిలకై ఈ నెల 1వ తారీఖున మంగళగిరి నేతన్న సర్కిల్లో దీక్షలు చేపట్టడం జరిగింది. దీక్షలు చేపట్టినప్పటికీ నిన్న సాయంత్రం మేము ఏదైతే కార్యక్రమాన్ని మహాధర్నాకు పిలిపించామో అందులో భాగంగా రేపు లోకేష్ గారు మిమ్మల్ని కలుస్తారు, పలానా ఏరియాకి రండి, లోకేష్ గారు మీతో మాట్లాడాలన్నారని మాకు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందింది. అందిన భాగంగానే ఈరోజు అక్కడికి వెళ్ళాము, ఆయనకు మా బాధలు చెప్పాము. మేము ఒకటే చెప్పాం, సార్ ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు 20% రిలీజ్ చేశారు, కానీ ఆ 20%తో మాకున్న ఇంట్రెస్ట్లు కూడా పోలేదు, మాకున్న బాధలు పోలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నమ్మే మేము వెహికల్స్ తెచ్చుకున్నాం, గవర్నమెంట్ మాకు సబ్సిడీలు సమయానికి సమకూరుస్తుందని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ సార్. నేను ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల డిస్టిక్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. మేము ఈ ధర్నా 4 సంవత్సరాలుగా మాకు ఇన్సెంటివ్స్ రాక ఇలాగే బాధపడుతున్నామండి. 1వ తారీఖు నుంచి ఇప్పటికి 21 రోజు వరకు నేతన్న సర్కిల్లో మేము మహాధర్నా నిర్వహించడం జరిగిందండి. 20th మహాధర్నాగా మేమందరం కూడా చేద్దామనేసి అనుకున్నాము, కానీ మాకు పోలీసులు పర్మిషన్ అయితే ఇవ్వడం జరగలేదు. కానీ ఇవ్వకపోయినా కానీ ఈ రోజు మా విషయంలో లోకేష్ గారు స్పందించి మాకు మంచి శుభవార్త చెప్పారు సార్ ఆయన. ఎందుకంటే మీ ఇన్సెంటివ్స్ అతి తొందరలోనే 100% రిలీజ్ చేస్తానని చెప్పారు సార్. ఇప్పటికి 20%, 40% రిలీజ్ చేశారు సార్.
మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మా వెహికల్స్ అన్ని విజయవాడ కోర్టు ఆవరణలో అడ్వకేట్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుందని ఆరోపించారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి సిపి రాజశేఖర్ బాబు తీసుకొచ్చారని, ఆ తర్వాత సాయికృష్ణకు ఏమైందో తెలియడం లేదని అన్నారు. తన కుమారుడి బూడిద ఇవ్వాలని సాయికృష్ణ తల్లి కోరిందంటూ కొడుకును చంపేశామని ఒక సీఐ అంత ధైర్యంగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. సాయికృష్ణను తీసుకొచ్చిన విషయం సిపి రాజశేఖర్ బాబుకు తెలుసని ఆరోపించారు. జూన్ 15న హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో సాయికృష్ణ తమ వద్ద లేడని డీజీపీ చెప్పారని, ఆ తర్వాత సాయికృష్ణను వెతకడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తున్నది మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా మే 6 ఉదయం ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 5th/6 5వ తేదీ ఏకోజామున 6వ తేదీ ఉదయం గాదే సాయికృష్ణ అనే ఒక అతన్ని మార్కాపురం నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు sent his team to apprehend him at మార్కాపూర్. మార్కాపూర్ నుంచి ఒక NPWs ఎగ్జిక్యూట్ చేసే మిషన్తో వాళ్ళ తన టాస్క్ ఫోర్స్ టీమ్ని హెడెడ్ బై ఎస్ఐ అండ్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ పంపించిన వైను మీకు అందరికీ తెలుసు. పంపించి ఉదయం 7 గంటలకి 6వ తేదీ అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మీకు తెలవంది, ఎవరికి తెలవంది, ప్రపంచానికి తెలవంది ఒకటే రహస్యం. ఏమైపోయినాడు అతను? వాళ్ళ తల్లి గోడున చంపితే చంపారయ్యా, అట్లీస్ట్ ఒక అన్న ఫ్లాష్, ఒక బూడిద పళ్ళం, ఒక బూడిద పట్లం నాకు ఇవ్వమని అడిగిన కరగనటువంటి మనస్తత్వం కలిగినటువంటి, కరుడు కట్టినటువంటి ఈరోజు ముద్దాయిలు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళ గాది సాయికృష్ణ మదరు సిఐ నాగరాజుని అడగద్ది, నువ్వు పంపించేసేయ్యా, అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. అది 2వ తేదీ ఫైల్ చేసింది. 4 విచారణకు వచ్చింది. 4 విచారణ రోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ కావాలా, దీని గురించి తెలుసుకోవాలి విషయాలని చెప్పి 15కు టైం అడిగారు. 15 ఈ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కమిషనర్ తరఫున ఏమి చెప్పారంటే, వీళ్ళు ఏమి చెప్పించారంటే గౌరవ హైకోర్టుకి 15 జూన్, ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఆ గాదే సాయికృష్ణ అనే వ్యక్తే మాకు తెలియదు, అతను మేము అరెస్ట్ చేయలేదు, మా డిటెన్షన్స్లో లేడు, మేము ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి టీమ్స్ డిప్లాయ్ చేస్తున్నాము ఎత్తికేదానికని. జూన్ 15 కూడా మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదని చెప్పినటువంటి వైను ఇద్దరు, హరీష్ కుమార్ గుప్తా ఈ కమిషనరు హైకోర్టు వారి దగ్గర వాళ్ళ అడ్వకేట్ ద్వారా రెస్పాండెంట్స్ వీళ్ళను, ఈ ఇద్దరు రెస్పాండెంట్స్ చెప్పించిన మాట, జడ్జి గారు రాసినటువంటి ఆర్డరు, ఏజీపీ రిప్రజెంటింగ్ ఆల్ ది రెస్పాండెంట్స్, ఆ చెప్పినటువంటి ఏజీపీ డీజీపీని కమిషనర్ని రిప్రజెంట్ చేస్తూ చెప్పిన మాటలు చెప్పాడు. మీరు 15వ తేదీ కూడా నాకు తెలవదని చెప్పారు ఒక సైడు. 6వ తేదీ మీరు 29వ తేదీ జూన్ నాగరాజు రిపోర్ట్లో 6వ తేదీ పట్టుకొచ్చాను నేను, మీరే చెప్పారు కదా, మీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ మదర్ మీకు 28 మే మీకు బెయిల్స్ ఇచ్చింది కదా, అప్పుడైనా మీకు తెలియకుండా జరిగి ఉంటే మీరు స్టేషన్ రీడ్ చేసి ఉండాలి కదా. నాగరాజు మీద ఆ రోజే కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సింది కదా. నాగరాజుకు టైం ఇచ్చి నాగరాజు అన్ని పనులు పూర్తిగా చక్కపెట్టుకునే దానికి మీరు సహకరించారు కాబట్టి కాన్స్పిరసీలో ముద్దాయిలు. మీరు అబెట్మెంట్ బై ఇల్లీగల్ ఒమిషన్ దాని ప్రకారం మీరు ముద్దాయిలు కాబట్టి ఈ హత్య కేసులో కాన్స్పిరేటర్స్ హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు అండ్ ఏసీపీ మానస ఈ విధంగా సిట్ వేశారు కదా అని అడిగారు కోర్టులో. ఆ సిట్టు మీకు అందరికీ తెలుసు, రుబాబుద్దీన్ షేక్ కేసు వెళ్ళి ఒక పోలీసు వాళ్ళు, జ్యూరీ, జడ్జి, ఎగ్జిక్యూషనర్ వాళ్ళేనా?
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుడివాడ ప్రాంతీయ బ్యాంకు వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ గుడివాడ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎంకే ఆంజనేయులు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్, విజయవాడ అండ్ హెచ్సిసి క్యాన్సర్ హాస్పిటల్, గుణదల హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు కంటి పరీక్షలతో పాటు ఆర్థోపెడిక్ సమస్యలు, సాధారణ వ్యాధుల పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్లు సంజీవ్ కుమార్, దుర్గా ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొనగా బ్యాంకు కస్టమర్లతో పాటు గుడివాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా అవతరించింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే 1360 శాఖలుగా కలిగింది. మా బ్యాంక్ వచ్చేసరికి డిపాజిట్స్ మీద అత్యధికంగా వడ్డీ చెల్లిస్తాం. నమస్తే అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుడివాడ ప్రాంతీయ కార్యాలయం తరఫున ఈ రోజున హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర ఉన్నటువంటి ఖాతాదారులు కానివ్వండి, లేదంటే గుడివాడ ప్రాంత మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను హెల్త్ చెకప్స్ చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా బ్యాంక్ భావిస్తూ ఉంది. అదే కాకుండా మా బ్యాంక్ యొక్క ప్రొడక్ట్స్ కానివ్వండి, మా బ్యాంక్ యొక్క అంటే డిపాజిట్స్ మీద మేము అత్యధిక వడ్డీ ఇస్తాం. అదంతా కూడా కొంచెం పబ్లిక్లో కూడా మేము తీసుకెళ్లాలని చెప్పేసి ఖాతాదారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా లయన్స్ క్లబ్ వారు మేము అడగంగానే కూడా మాకు సపోర్ట్ చేసేసి ఇమీడియట్గా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ను ప్రొవైడ్ చేసినటువంటి లయన్ క్లబ్స్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మల్లిక, జనరల్ మెడిసిన్, పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ గుడివాడలో ఇప్పుడు మెడికల్ క్యాంప్ లయన్స్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఎవరికైనా ఇంట్లో ఉండి ఏం చూపించుకుంటాంలే అని చెప్పి అలానే ఉంచుకుంటారు జబ్బుల్ని. అలాంటి వాళ్ళకి ఇలా క్యాంపు పెట్టడం వల్ల ఏంటంటే వెలుగులోకి వస్తాయి. వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి, షుగర్ కానీ, బీపీ కానీ, గుండె సమస్యలు ఇంపార్టెంట్గా, ఈసీజీలో చేంజెస్ రావడం, ఎకోలో ఇబ్బంది ఉండడం. కొంతమంది ఏంటంటే నార్మల్గానే ఉంటారు, వాళ్ళకి సింటమ్స్ ఏమీ ఉండవు. కానీ వాళ్ళ ఈసీజీ ఎకో చూస్తే లోపల చాలా సమస్య ఉంటుంది. వాళ్ళకి పంపింగ్ తగ్గిపోవడం, గుండె మీద ఒత్తిడి ఎక్కువ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మెడికల్ క్యాంప్కి వచ్చి చూపించుకొని మందులు కూడా ఇస్తున్నారు, తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి యొక్క సహాయ సహకారంతో ఇక్కడ ఈ గుడివాడ ఆఫీస్ క్లబ్ నందు చక్కటి కార్యక్రమాన్ని మెడికల్ క్యాంపు అనేది నిర్వహించడం చాలా మా అందరికీ గర్వకారణం అండి. గుడివాడ ప్రజలకి ఈ రోజున వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. మీరు కళ్ళజోళ్ళు, మందులు, ఈసీజీ, ఎకో, 2D ఇలా అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఉచితంగా డాక్టర్ పళ్ళెం పెద్దేశ్వరరావు గారి యొక్క సహాయ సహకారంతో మన గుడివాడ క్లబ్లో ఇది పెట్టడం అనేది మా అందరికీ చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గుడివాడలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 5 రోజుల చోరీ కేసును ఛేదించిన గుడ్లవల్లేరు పోలీసులు ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న పోలగాని నాగేశ్వరమ్మ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లి 1 గంటలో వచ్చి చూడగా బీరువాలో ఉండవలసిన 80 గ్రాముల మంగళసూత్రం, 36 గ్రాముల గాజులు, ₹1,00,000 నగదు కనిపించకుండా పోయాయని బాధితురాలు ఫిర్యాదుతో 5 రోజుల్లో దొంగలను పట్టుకున్నారు. గుడివాడ డీఎస్పీ పాల శ్రీనివాస్ మాట్లాడుతూ గుడ్లవల్లేరు ఎస్ఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు వివిధ బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారని, ఒంటరిగా ఉంటున్న వృద్ధులను, మహిళలను టార్గెట్ చేసి నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారని జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ అన్నారు. ఈ 16/7/2026 గుడ్లవల్లేరు ఎన్టీఆర్ కాలనీలో నాగేశ్వరం అనే ఒక వృద్ధురాలు, ఈవిడికి 66 సంవత్సరాల వయసు. వీడు మధ్యాహ్నానికి లాక్ చేసుకుని వెళ్ళారు. వాళ్ళ వెళ్తే ఆవిడ ఇల్లు
మళ్ళీ ఈవినింగ్ 5 గల వచ్చేసరికి లాక్ తాళం పగలగొట్టి ఇంట్లో నేరం జరిగింది. ఆ రోజు ఆ నేరంలో సుమారు 116 గ్రాముల బంగారు ఆర్నామెంట్స్ పోయినాయి, ₹1,00,000 క్యాష్ పోయింది. తర్వాత ఆ రోజు మా పోస్టింగ్స్ మా ఎస్ఐ గారు సత్యనారాయణ గారు, సిఐ సోమేశ్వరరావు గారు, మా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్పీ నాయుడు సార్ వారి ఆదేశాల ప్రకారంగా క్లూస్ టీమ్స్ ఇవన్నీ తెప్పించి అనువైన నేరస్థలాన్ని ఎగ్జామిన్ చేసి కొన్ని క్లూస్ మేము సేకరించగలిగాం. ఆ క్లూస్ ఆధారంగా ఆ రోజు మొత్తం పోయిన ఆర్నమెంట్స్ మొత్తం ఒక లాస్ ఆఫ్ ప్రాపర్టీ ₹16 లక్షలు, ₹16,08,000 పోయింది. ఆ క్లూస్ ఆధారంగా ఈ రోజు ఈ రైల్వే స్టేషన్ రోడ్డు గుడ్లవల్లేరులో ఈ ముద్దాయిలు 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఆయన నాగరాజు, 2 రావంత్, ప్రవీణ్, వీళ్ళ 3 విజయవాడ, ఇంకో శ్రీనివాస అతను గుడ్లవల్లేరు. వీళ్ళ దగ్గర నుంచి 4 అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ₹15,38,000 విలువైన గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 80 గ్రాములు క్రెడిట్ చేసి 2 పేట మంగళసూత్రం కమ్ నాంతాడు. తర్వాత 36 గ్రామ్స్ గోల్డ్ బ్యాంగిల్స్, 30,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ 2 అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకున్నాం. ఈ కేసులో అద్భుతంగా పనిచేసిన మా సిబ్బంది, మా ఎస్ఐ సత్యనారాయణ గారు, సిఐ సోమేశ్వరరావు గారు అందరికీ కూడా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు 2వ రోజు పెండౌన్ నిర్వహించారు. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వ డాక్యుమెంట్ రైటర్స్ యొక్క విడుదలను సహృదయంతో పరిశీలించాలని, 100 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవనోపాధిని కల్పించుకున్నామని ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి, కొలస శివ, కోన నాగార్జున, పద్మావతి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. భూమి ఆ సర్వేలు చేత అక్కడ సర్వే చేయించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వలన రైతులకి, ప్రజలకి కాకుండా అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ఈ జీవో నెంబర్ 396 ప్రవేశపెట్టి దస్తావేజు లేఖర్లంతా రోడ్డును పడతారు. ప్రభుత్వానికి కూడా అనేక విధాల సమస్యలు ఉంటాయి. ఈ జీవో నెంబర్ 96ని ప్రవేశపెట్టడం వలన ప్రభుత్వం వారు దాన్ని జీవో నెంబర్ 96ని ఉపసంహరించుకుని దస్తావేజు లేఖర్లకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈ దస్తావేజు లేఖరి వ్యవస్థ అనేది 100 సంవత్సరాల క్రిందటి నుంచి ఉంది. ఆ కిందటి నుంచి ఉన్న వ్యవస్థని రైతులు కానీ, పబ్లిక్ కానీ, ఎవరైనా కానీ మమ్మల్ని నమ్ముకుని మా దగ్గరికి వచ్చి వాళ్ళకి కావలసిన వివరాలు చెప్పి మా చేత దస్తావేజులు రాయించుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని జీవోలు మారుతూ వస్తున్నాయి. ఇవాళ 396 అనే జీవోని ఒకటి పాస్ చేశారు. ఆ పాస్ చేసిన జీవోలో ఊరికినే దళారులు అంటున్నారు తప్ప దళారు ఎవరు? అసలు దస్తావేజు రైతు దగ్గర నుంచి, మా దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు మేము వేయించుకుంటున్నామా? రైతులకి ఏమైనా మోసం చేయట్లేదు కదా. వాళ్ళకి తెలియనివి చెప్పి వాళ్ళకి తెలియకపోయినా అట్లా కాదని మేము దస్తావేజు ఒక రఫ్ తయారు చేసి ఆ రఫ్ని పబ్లిక్ ఇచ్చి వాళ్ళు చదువుకున్నాక అంతా బాగుంది అని చెప్పినాకే మేము డాక్యుమెంట్ మీద, స్టాంపుల మీద ప్రింట్ తీస్తాం. ప్రింట్ తీసిన దాన్ని వాళ్ళు సాటిస్ఫై అయ్యి మాతో పాటు వచ్చి వాళ్ళకి కావాల్సిన సేవలు చేస్తూ వాళ్ళు ఇచ్చే ఫీజులు తీసుకుని మేము జీవనోపాధి చేస్తున్నాం.
అటువంటి సందర్భాల్లో ఆ, కొంతమంది దుష్ప్రచారం చేస్తూ అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. ఈ కొత్త జీవో వలన మా దస్తావేజ్ లేఖర్లకి చాలా ఇబ్బందులుగా ఉంది. ఉపాధి కోల్పోతున్నాము. మమ్మల్ని అనుసరించి మా వెంట మన పీడీ కొట్టేవాళ్ళు కానీ, స్లాట్ కొట్టేవాళ్ళు కానీ, ఈసీలు కానీ, నకలు కానీ ఇట్లా రాసుకుంటూ కొంతమంది మాతో పాటు జీవనం చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరినీ అందరికీ కలిపి ఈ జీవో ద్వారా దాదాపు 1,50,000 2 లక్షల దాకా జనాభాకి దెబ్బతిని రోడ్డును పడతాం. ఈ రోడ్డును పడకుండా కాపాడవలసింది బాధ్యత గవర్నమెంట్దే. మేము ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బులు అదనంగా తీసుకోవట్లేదు. వారు ఇచ్చిన ఫీజు మాత్రమే మేము తీసుకుంటున్నాం. అందరూ సంతోషంగా వెళ్తారు కానీ మమ్మల్ని తిట్టి ఇవాళ రోడ్డు మీద కనిపించిన గౌరవంగా పలకరించి వెళ్లే వాళ్ళే తప్ప వేరే రకంగా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.